హాయ్, నేను మీ మహేష్ని. ఈరోజు ఇంకో టాపిక్ ఏంటంటే హెయిర్లోనే. ఇప్పుడు చాలామందికి హెయిర్ మనం లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఎక్కువ ఈ ప్లేస్లోనే హెయిర్ అనేది చాలా ఫాలో అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, మనకి ఈ ప్లేస్లోనే ఎందుకు హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, మిగతా ప్లేస్లో ఎందుకు ఎక్కువగా ఊడిపోవట్లేదు? అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనకి ఈ ప్లేస్లోనే ఎందుకు ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉందంటే, ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి. పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ ప్లేస్లో అనేది హెయిర్ అంతగా పోనీ హెయిర్ లాస్ కూడా అంతగా మనం చూసి ఉండవు. కానీ ఈ మధ్య కాలంలోనే మనకు ఎక్కువగా హెయిర్ లాస్ అనేది కనిపిస్తుండదు. అది ఆడవాళ్ళనే కావచ్చు, మగవాళ్ళనే కావచ్చు, కానీ మగవాళ్ళు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్, ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఏదైనా పనులు చేస్తున్నారా అనుకోండి, వాళ్ళు పనులు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏ పని చేయాలన్నా, ఏదైనా బరువులు మొయ్యాలన్నా, సంథింగ్ ఏదైనా తీసుకెళ్ళాలన్నా తల మీద పెట్టుకొని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, మోస్తే ఉండేవాళ్ళు. దానివల్ల అక్కడ వాళ్ళకి ఏం జరిగేదంటే, తలలో పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఎక్కువగా జరిగేది ఆ ప్లేస్లో. అందువల్ల వాళ్ళకి అనేది హెయిర్ లాస్ అనేది అస్సలు అయ్యేది కాదు. ఇప్పుడు మనకున్న జనరేషన్లో మనం ఏమైనా తల మీద బరువులు మోస్తామా, తల మీద ఏమైనా పెడతామా? అసలు ఏం తల మీద దువ్వను పెట్టుకోవడానికి మనం చాలా భయపడిపోతాం, కోమ్ చేసుకుంటే ఎక్కడ హెయిర్ లాస్ అవుతుందో అని. అందువల్ల మనకి ఏం జరుగుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా అసలు అక్కడ ఆ ప్లేస్లో జరగదు. ఎందుకు జరగదు అంటే, మన బాడీలో టాపెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇదే. మన గుండె నుంచి బ్లడ్ అనేది ఇంత పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. అదే కిందికి వెళ్ళాలనుకోండి ఈజీగా వెళ్తూ ఉంటుంది, అది పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. అందువల్ల ఏం జరుగుతుందంటే, బ్లడ్ అనేది ఇక్కడగా ఈ ప్లేస్లోకి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం, అందుకనే వెళ్ళదు. అప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు కొంచెం కోమ్ పెట్టినా లేదా జుట్టు కొంచెం పట్టుకున్నా అక్కడ మనకు ఆ ప్లేస్లో అంతా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ఫుల్గా ఉందంటే మన తలలో, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు. దానివల్ల ఏంటి, స్కాల్ప్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రక్త ప్రసరణ జరగట్లేదు. అందువల్ల ఏమవుతుంది, అక్కడ హెయిర్ అనేది ఆటోమేటిక్గా ఫాల్ అయిపోతుంది. అక్కడ మీకు హెయిర్ అనేది ఫాలో అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, డైలీ మార్నింగ్ ఈవినింగ్ కోమ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, చాలా ప్రెజర్ ఇస్తూ కోమ్ చేయాలి. ఒకవేళ మీకు పెయిన్ వచ్చినా పర్వాలేదు, ఎక్కువ ప్రెజర్ ఇస్తూ కోమ్ చేయాలి. ఒక 5 minutes గట్టిగా కోమ్ చేయండి. తర్వాత మీకు పెయిన్ చూడండి, ఒక 5 minutes తర్వాత అసలు పెయిన్ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఇంకా హెయిర్ లాస్ అనేది అవ్వదు. అలా ఎవ్రీడే మనం చేసుకున్నాం అనుకో, హెయిర్ ఫాల్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు.